ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత అది దుమారాన్ని రేపినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అంటూ ఆయనే యూటర్న్ తీసుకోవడం మనందరికీ తెలిసిందే. ఆ వివాదం అక్కడితో సద్దుమణిగుతుంది అని అందరూ భావించిన తరుణంలో మళ్ళీ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, యుద్ధం మీరు మొదలెట్టారు, నేను ముగిస్తాను, నా విశ్వరూపం చూపిస్తాను అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇటీవల కాలంలో మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల్ని తర్వాత ఉపసంహరించుకోవడం, ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది అని అందరూ భావించినటువంటి తరుణంలో మళ్ళీ యుద్ధం మీరు మొదలెట్టారు, నేను ముగిస్తాను, నా విశ్వరూపం చూపిస్తాను అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేయడం, ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటి కృష్ణ గారు ఏంటంటే, సరే వివాదం ఏదో వచ్చింది, ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడాడైనా, ఆ తర్వాత నాకు వచ్చిన సోర్సు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి అని బేషరతుగా సశపిషాలు లేకుండా ఉపసంహరించుకుంటానని మాట్లాడాడైనా, సరే వివాదం ముగిసిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ నేను రాత్రి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా, ఆయన జనసేన పార్టీని ఉద్దేశించి ఏం మాట్లాడలేదు, పూర్తి స్థాయిలో తెలుగుదేశం మీద పడ్డాడైనా. ఎందుకంటే అతన్ని పేటిఎం అనే ముద్ర వేసి నన్ను ట్రోల్ చేస్తున్నారు. నేను పేటిఎం సంబంధించిన వ్యక్తిని అయితే 2009లో నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినప్పుడు నాకు సపోర్ట్ చేశారా లేదా తెలుగుదేశం పార్టీ వారు అని ఆయన చెప్పినటువంటి సమాధానాలు. ఓకే, అప్పట్లో కమ్మమ్మ రామ్మోహన్ రావు గారిని కూడా పంపించి మీకు ఆర్థికంగా కూడా మేము సహాయం చేస్తామంటే వద్దని చెప్పాను నేను. మరి ఆ రోజు పేటిఎం అయితే ఎందుకు నాకు సపోర్ట్ చేశారు? తర్వాత వరద బాధితుల సహాయార్థం చేసినటువంటి ఒక జీరో కమిటీలో నన్ను కూడా మెంబర్గా పెట్టారు తెలుగుదేశం పార్టీ వారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా జరిగినటువంటి సమావేశంలో భువనేశ్వరి గారి పక్కనే నేను కూర్చున్నాను. అప్పుడు వేదికతో నేను పాలు పంచుకున్నాను. నేను పేటిఎం అయితే నేను ఏ విధంగా పంచుకుంటాను. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో జగన్ గారు మాట్లాడినటువంటి అనేక విషయాల మీద, రాజారెడ్డి గారిని హత్య చేసింది కూడా చంద్రబాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను ఖండించాను. మావగారి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను వ్యతిరేకించాను. నేను పేటిఎం అయితే ఎందుకు వ్యతిరేకిస్తాను అని అతను సమర్థించుకునే ప్రయత్నాలు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చెప్పాడు. సార్ నేను వీడియో మొత్తం చూశాను. వీడియోలో చాలా తెలివిగా నన్ను నాదెండ్ల మనోహర్ గారు కానీ, నాగబాబు గారు కానీ గౌరవంగానే మాట్లాడారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇప్పటివరకు నన్ను ఏం మాట అనలేదు. కానీ కొన్ని ఛానల్స్ నన్ను పేటిఎం అని పెట్టి ప్రచారం చేస్తున్నాయి. అవే ఛానల్కి సంబంధించినటువంటి అధినేతలకి నన్ను కూడా పిలిచారు అప్పట్లో అనేటువంటి మాటలు కూడా మాట్లాడాడు. అంటే మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గుమ్మడికాయల దొంగ భుజాలు తడుకుంటారు చూసారా, అలా తడుకున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే కృష్ణ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు అంటే అందరికీ గౌరవం ఉంది. ఛానల్ని పెట్టి అతనిది వీడియోలు పెడతాడు, కొన్ని సమాచారం అందిస్తూ ఉంటాడు. ఓకే, రైట్, అంతవరకు అందరికీ గౌరవం ఉంది. కానీ మనిషికి వయసుతో పాటు విజ్ఞానం పెరిగే కొద్దీ కూడా వినయం పెరగాలి, అంతే తప్ప అహంకారం పెరగకూడదు. నేను ఈరోజు ఆయన చేసినటువంటి వీడియో చూసిన తర్వాత నాకు అతని మొహంలోని గర్వం, అహంకారం నాకు కనపడ్డాయి. నాకు రాష్ట్రంలో ఏపీలో, తెలంగాణ కంటే ఏపీలోనే నాకు ఎక్కువ అభిమానులు ఉన్నారు, లక్షల మంది చూసే జనం ఉన్నారు అనేటువంటి మాటలు మాట్లాడతా కొన్ని మాట్లాడాడు. ఏమని, ఆంధ్ర నాయకులకి తెలంగాణ సమాజం అంటే చులకన అనేటువంటి అతని అసలైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో, గతంలో సమైకేంద్ర ఉద్యమం ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఒక ప్రాంతానికి భుజాన్ని వేసుకుని ఆయన మాట్లాడాడో ఆ విషయం మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు ఆంధ్రప్రదేశ్ మీద. ఓకే, అన్నీ చూసిన తర్వాత ఎందుకంటానంటే ఆ గర్వం పాళ్ళు ఎలా కనపడుతున్నాయంటే, నాకు అవసరమే ఉంది, నాకు లక్షల అభిమానులు ఉన్నారు, చూస్తున్నారు, నాకు అవసరం లేదు, నేను ఒక ప్రొఫెసర్ని, నాకు ఏదో వస్తాయి కదా అతనికి డబ్బులు, అంతే తప్ప నాకు ఆర్థిక అవసరం నాకు ఏమి లేవు కాబట్టి నేను ఎందుకు ఒకరికి బానిసగా బతకాలన్న టైప్లో మాట్లాడారు. మొత్తానికి అతను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా నేను ఒకరికి బానిసత్వం చేస్తున్నానో అనే విషయాన్ని ఇంకో రకంగా చెప్తారు చూసారా. ఓకే, ఆ విధంగా నాకు అర్థమైంది. అంటే పరోక్షంగా చెప్పారు. అంటే అతను ఎంత మేధావితనం ఎలా కనపడిందంటే, నాకు లక్షల్లో వ్యూవర్షిప్ ఉంటుందని అభిమానులు అనుకుంటుంటే వ్యూస్ వచ్చిన వాళ్ళందరూ అభిమానులు అవుతారా? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి, ఇప్పుడు వేల మందో ఆయనకి లక్షలో చూస్తారు, అతను ఏం మాట్లాడారు అని తెలుసుకునేందుకు కూడా చూస్తారు. అంటే సందర్భం కాకపోయినా ఉదాహరణ కావాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు లేడీ పరిగెడతా ఉంటుంది, వెనకాల పులి తోరుతుంటే లేడీ నా వెనకాల నా ఫాలోవర్ వస్తున్నాడు అనుకుంటుందా? భయంతో పరిగెడద్దా?
భయంతో పరిగెడుతుంది. ఫాలోవర్ అని ఎందుకు ఉంటుంది? అలాగే అతను నాకు ఎక్కువ మంది నెంబర్స్ వ్యూవర్షిప్ ఉన్నారు కాబట్టి నేను గొప్ప అనుకుంటే, సన్నీ లియోన్కి ఉన్నటువంటి వ్యూవర్షిప్ ఎవరికి లేదు దేశంలో. 50 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, అలా అనుకుంటా సన్నీ లియోన్ నేనే గొప్ప, భారత ప్రధాని కంటే నేను గొప్ప అనుకుంటుందా? అంటే ఇప్పుడు రవీంద్ర భారతిలో భరతనాట్యం జరుగుతుంది, లాల్ బహదూర్ స్టేడియంలో రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంది. జనం ఎవరికి వెళ్తారు? ఆఫ్ కోర్స్ సెకండ్ దానికి రికార్డింగ్ డ్యాన్స్కి వెళ్తారు. రికార్డింగ్ డ్యాన్స్ అనుకుంటే భరతనాట్య కర్ణాకంటే నేనే గొప్ప అనుకుంటే మనం ఏం చేయలేము. ఏంటంటే ఎన్ని ఎందుకు ఉదాహరణలు చెప్తున్నానంటే, అతను పదే పదే మాట్లాడుతూ చంద్రబాబు గారు గతంలో మోదీ గారిని ఇలా అన్నారు, వ్యక్తిగతంగా విమర్శించారు. ఇప్పుడేమో అదే మోదీ గారిని పొగుడుతా మాట్లాడుతున్నారు. నేను అలాగా యూటర్న్లు తీసుకోలేదు, ఒకే మాట మీద ఉన్నాను, నా వీడియోస్ అన్ని అక్కడ దాంట్లోనే ఉన్నాయి, చూసుకోవచ్చు అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అతనికి గర్వం, భయం అన్నీ కనపడుతున్నాయి విషయాల్లో. యుద్ధం నేను మొదలు పెట్టారు, నేను ముగిస్తాను, నా విశ్వరూపం చూపిస్తాను. ఏం చూపిస్తాడు విశ్వరూపం? బట్టలిపి తీపిస్తాడు ఏంటి? ఏం విశ్వరూపం చూపిస్తావు? నేను ఒక ముక్కలే చెప్తున్నానండి, అతని జీవితకాలంలో ఒక సమస్యకి పరిష్కారం చూపించినటువంటి విధానం ఏమీ లేదు. అతనికి అదే నేనే మేధావిని, నేనే విశ్లేషకుడిని అనేటువంటి మాటలు అతనే చెప్పుకుంటూ ఉంటాడు. గౌరవించారు, ప్రజలు గౌరవించారు, ఏదో విషయం చెప్తున్నాడు, మనం అంతా చదవలేదు, అతను చదివి బట్టి ఏదో మనకు చెప్తున్నాడు, ఏదో వచ్చని చూస్తారు, అంత మాత్రమే అభిమానులు కాదు. మేధావి అంటే ఏదైనా సమస్యకి సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపించేవాడిని మేధావి అంటారు. అంతే తప్ప గూగుల్లో దొరికే డేటాని బట్టి పెట్టి వచ్చి మీడియాలో కూర్చొని మాట్లాడేవాడు మేధావి అవడం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత నాకు అందినటువంటి సమాచారం తప్పు, అందుకే ఎటువంటి శశబిషలు లేకుండా నేను నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అన్నప్పుడు ఆయన్ని చాలామంది కూడా గౌరవించారు, పర్లేదు అనుకున్నారు. కానీ మళ్ళీ అతన్ని పేటీఎం అని కొంతమంది అనడాన్ని ఉద్దేశించి ఆయన ఒక ఛానల్లో భాగంగా మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను యుద్ధాన్ని ముగిస్తాను, నా విశ్వరూపం చూపిస్తాను అనడాన్ని మీద అదే ఇప్పుడు అంటే అతను చెప్పేది ఏంటంటే, నేను రాజకీయ నాయకుడు కాదు, నేను ఎన్నికల్లో పోటీ చేయను, నాకేం నష్టం లేదు, నేను ఇలాగే ఉంటాను, నష్టం వల్ల ఏమైనా జరిగితే మీకే అంటే తెగించినోడికి ఏదో అంటారు చూసారా, ఆ టైప్లో ఆయన మాట్లాడే విధానం ఏంటంటే, నిజమైన విశ్లేషకుడు కానీ నిజమైన మేధావి కానీ అంటే బెదిరించేటువంటి ప్రయత్నం అంటే దీని అర్థం ఏంటంటే, అతని వెనకాల ఎవరు ఉన్నారు అన్నది చెప్పకనే చెప్తున్నాడు ఆయన. ఓకే, నా వెనకాల ఒక బలమైనటువంటి పార్టీ ఉంది ఆయన చెప్పి అన్నాడు. దాంతోపాటు ఏంటంటే అతను తెలుసుకోవాల్సింది ఏంటంటే, 2009లో మీకు సపోర్ట్ చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినప్పుడు కావచ్చు, కానీ గతంలో మీరు చేసిన వీడియోలకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన కానీ మీ అసలు విశ్వరూపం తెలీదు. ఓకే, ప్రజలకే ఇప్పుడు గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేలు అంటారు చూసారా, ఆ టైంలో అసలు విశ్వరూపం మీకు అప్పుడు తెలియదు ప్రజలకే, ఈరోజు తెలిసింది. మీరంటే ఏంటి, మీరు ఎంత డబ్బు మనిషో, మీరు ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా మద్దతు చెప్తున్నారో, మీరు నిజమైన పేటీఎం కాదు బ్యాచ్ అవునో కాదో అన్నదే ప్రజలకు అర్థమైంది. ప్రజలకు అర్థమైన తర్వాత ఎప్పుడో 2009లో గత చరిత్రలందరూ అప్పటికి ఆ పార్టీ కూడా పట్ల, మీరు అనుకుంటున్న పేటీఎం పార్టీ కూడా పట్ల, అందుకని మీరు పేటీఎం పార్టీలో జాయిన్ అవ్వకపోవచ్చు. ఈ రోజున మీరు ఏ పార్టీకి మద్దతు చెప్తున్నారో, ఏ పార్టీకి అండదండలుగా ఉంటున్నారో, ఎవరికి కొమ్ము కాస్తున్నారో అన్నది ప్రజలకి మీ విశ్వరూపం అర్థమైంది. కొత్తగా మీరు విశ్వరూపం చూపించడం ఏంటి? ఏంటంటే నాగేశ్వరరావు గారిని అంటున్నాను ఏంటంటే, మేధావితనం పెరగకూడదు, మనిషికి ఎంత ఉండాలో మేధావితనం అంతే ఉండాలి. మీకు తెలివి ఎక్కువైపోయింది, అతి తెలివి ప్రదర్శించేసి ఎలా వెళ్తే నన్ను ఏం చేయలేరు, నేను రాజకీయ నాయకుడిని కాదు కాబట్టి నేను ఎన్నైనా మాట్లాడగలను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలను అనుకుంటే మాత్రం స్వేచ్ఛకే బరితెగింపుకి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. అది ఏంటో తెలుసుకుని మాట్లాడాలి తప్ప కేవలం నేను నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను, నాకు అభిమానులు ఉన్నారు, నాకు కేడర్ ఉంది, ఏముంది మీకు? నేను చెప్తాను అదే, వచ్చే వ్యూవర్స్ అందరూ మన అభిమానులు అనుకోకూడదు, ఫాలోవర్స్ అనుకోకూడదు. చూస్తారు, అభిమానులు ఫాలోవర్స్ ఏమవుతారంటే చూస్తారు, ఏం చెప్తున్నాడని వింటారు. దాంట్లో మన శత్రువులు వింటారు. ఇప్పుడు సాక్షి పేపర్స్ చదువుతాం మనం, సాక్షి పేపర్స్ చదివినంత మాత్రం మనం వైసీపీ వాళ్ళమా? అసలు ఎటువంటి విమర్శలు చేస్తున్నారని చదువుతాం. ఓకే, నేను అంటుంది ఇప్పటికైనా జరిగిన దాన్ని మళ్ళీ కెలుక్కుని వాసన చూసుకుంటారు చూసారా, ఆ టైపు చేసుకుంటే మాత్రం నష్టం అతనికే. ఇన్నాళ్ళుగా నిర్మించుకున్నటువంటి అతను ఏదైతే ప్లాట్ఫామ్ ఒక మేధావిగానో విశ్లేషకుడిగానో నిర్మించినటువంటి ప్లాట్ఫామ్ మీద ఉంటుందో, ఆయన చేతులతో ఆయన పునాదులనే కూల్చేసుకుంటున్నాడో అది అతను గ్రహించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.